మీ అందరితో ఒక మంచి విషయాన్ని పంచుకోవాలని ఇలా. నన్ను చాలామంది అడుగుతుంటారు ఎదురుపడ్డప్పుడు, అమ్మ మేము చాలా పూజలు చేస్తాము, తిరగని తీర్థయాత్రలు లేవు, అయినా సరే ఎందుకు మేము ఇంకా ఇంత పేదరికంలో ఉన్నాము, మా పిల్లలకు పెళ్ళిళ్ళు లేవు, ఉద్యోగాలు లేవు, మా ఇంట్లో ఎటువంటి డెవలప్మెంట్ లేదు, మేము ఎందుకు ఇలా ఉన్నాము, మా పూజలు భగవంతుడు స్వీకరిస్తలేడా అని అడుగుతుంటారు. నిన్ననే అడిగారు, వాళ్ళకి నేను సమాధానం చెప్పాను, మీకు కూడా చెప్పాలని గుర్తొచ్చింది. పూజలు చేసేవాళ్ళు మీరు బ్రహ్మాండంగా పూజలు చేస్తున్నారు, బాగుంది, కానీ మీరు ఒక నియమాన్ని పాటించట్లేరు. పూజలు చేసేవాళ్ళు ఖచ్చితంగా ఈ నియమాన్ని పాటించినట్లయితే మీకు త్వరలోనే మంచి రోజులు వస్తాయండి. ఆ నియమం ఏంటంటే, ఒక వ్యక్తి గురించి ఎవరైనా మీ దగ్గర చెడుగా మాట్లాడుతుంటే మీరు పొరపాటున కూడా వినొద్దు. ఇంకొకటి, మీరు ఇంకొకరి దగ్గర మీ కళ్ళ ముందు లేని వ్యక్తి గురించి చెడుగా మాట్లాడద్దు. ఇది చేసి చూడండి. మీరు ఒక చిన్న గరిక పూస పెట్టినా భగవంతుడు స్వీకరిస్తాడు. మీ ముందే ఉంటాడు, మీ పక్కనే ఉంటాడు భగవంతుడు. మీ హృదయాన్ని అర్పించాలి. మీ చాలా ప్యూరెస్ట్ మైండ్ని భగవంతునికి సమర్పించాలి. పూజలు చేయంగానే సరిపోదు తెలుసా. మీరు ఇక్కడ పూజ గదిలో పూజలు చేస్తున్నారు, బయటికి వెళ్ళి చెడుగా మాట్లాడుతున్నారు, చెడుగా వింటున్నారు, ఏం లాభం? వ్యర్థం అంటే వ్యర్థం అటువంటి పూజలు. ఎప్పుడు కూడా చెడుగా మాట్లాడుతూ ఇంకొకరి గురించి, అది కూడా మీ కళ్ళ ముందు లేని వ్యక్తి గురించి. ఈ నియమాన్ని పాటించి చూడండి, చక్కగా త్వరలోనే మీకు మంచి రోజులు వస్తాయి.